అభి ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఇదే, ఇలా ఏదో ఆలోచిస్తూ, ఏటో చూస్తూ కూర్చుంటున్నావనే కదా బయటికి వచ్చింది, నిన్ను లాక్కొచ్చింది, ఇక్కడ కూడా ఇలానే ఉంటే ఎలా చెప్పు అభి అంటుంది శశి. అదేం లేదు, నిజంగా ఇన్ని రోజుల తర్వాత కలిసినా కూడా నువ్వు నాకింత మంచి ఫ్రెండుగా ఉంటావనుకోలేదు. నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావ్, చాలా థాంక్స్ శశి అంటాడు నవ్వుతూ శశివైపు చూసి. ఫ్రెండ్స్ అన్నావ్, మళ్ళీ ఈ థాంక్స్ ఎందుకు? అయినా నేను చేసిందాంట్లో థాంక్స్ చెప్పేటంతగా ఏముంది అబ్బీ? నీ మనసు బాగులేదు, బయటికి వచ్చేలా చేశాను, అంతే కదా. అదీ చాలదా? ఒకరి మనసు బాగులేదు అని అర్థం చేసుకోవటమే చాలా కష్టం. అలాంటిది వాళ్ల మనసు తెలుసుకొని మసలుకోవటం ఇంకా కష్టం అంటాడు. అదీ నిజమే అనుకో, కాని నాకు నువ్వు సంతోషంగా ఉంటే ఇంకేం అవసరం లేదు. శశి, ఒకటడగనా? అడుగు అభి. నాకు వర్క్ ఫ్రం హోమ్ అని చూసి అమ్మచేత ఫోన్ చేయించి నన్ను కావాలనే ఇక్కడకు వచ్చేలా చేశావు కదా అని శశి కళ్లల్లోకి చూస్తూ ఉంటాడు సమాధానం కోసం. అవును అంటుంది శశి ఎటో చూస్తూ. ఎందుకు శశి? కొన్ని రోజుల్నించి నీ స్టేటస్లు మెసేజ్లల్లో మార్పు వచ్చింది. ఏదో జరిగింది అని అర్థమైంది కాని ఏమైందో తెలియదు. నీకు కాలు మెసేజ్ చేసి అడగటం కంటే కలిసినప్పుడే అడగటమే మంచిది అనుకున్నాను. ఈలోపు నువ్వు వర్క్ ఫ్రం హోమ్ అని స్టేటస్ పెట్టావ్. అందుకే ఆంటీకి ఆ విషయం చెప్పాను. రాగానే నిన్ను ఏమైంది అని అడగాలనుకున్నాను కాని నీ మాటలు విన్నాక ఎందుకో అడగటం అంత మంచిది కాదు అనిపించింది. అందుకే అడగలేదు అని ముగించింది. నా సంతోషాన్ని నువ్వింతలా కోరుకోవటానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా శశి? ఒకే ఒక్క కారణం అభి. ఆ కారణమే నా జీవితం కూడా. అదే ఆంటీ. ఎందుకు శశి? నీకు మా అమ్మా నాన్న అంటే అంత ఇష్టం? కొంతమంది మీద ఉండేది ఇష్టం కాదు అభి, ప్రేమ, అభిమానం. చిన్న వయసులో ఎవరికైనా తండ్రికాని తల్లికాని చనిపోతే ఆ పిల్లల్ని చూసి అందరూ చాలా బాధపడతారు, ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారో అని అంటారు. కాని తండ్రి లేకపోతే ఒక ఎదిగిన ఆడపిల్లకు ఎన్ని కష్టాలుంటాయో నేను చూశాను. నా 5వ తరగతిలోనే నాన్న చనిపోయినా అమ్మ ఆ లోటు అస్సలు తెలియకుండా పెంచింది. కాని ఇక్కడికొచ్చాక అన్నీ మారిపోయాయి. కొత్త చోటు, కొత్త ప్రపంచం. అమ్మకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాక ఒక ఎదిగిన ఆడపిల్లగా తండ్రిలేని లోటు నాకు చాలా స్పష్టంగా కనిపించేది. అలాంటి సమయంలో నాన్న అనే స్థానాన్ని నా జీవితంలో అంకల్ తీసుకున్నారు. నా అడ్మిషన్స్, ఎగ్జామ్స్ అన్నింటిలోనూ అంకల్ నాతోనే ఉండేవారు. నాన్న లేరు అనే లోటు నాకు ఎప్పుడూ రానివ్వలేదు. నా ప్రతి అడుగులోనూ ఆయనే నాకు తోడుగా ఉన్నారు. అమ్మ ఇంటికోసం నాకోసం కష్టపడుతుంటే ఇంకొక అమ్మలాగా ఆంటీ నన్ను చూసుకున్నారు. ఇప్పటికీ ఏదైనా కష్టం నా దగ్గరకు వస్తోంది అంటే నా ముందు నిలబడి దాన్ని ఎదుర్కొంటారు, నన్ను కాపాడుతారు అని ఒక్క క్షణం ఆగింది శశి, వస్తున్న కన్నీళ్ళని అదుపు చేయటానికి ప్రయత్నిస్తూ. కొన్ని బంధాలు ఏ పుణ్యం చేసుకుంటే ఇస్తాడో దేవుడు, ఆ బంధాల రుణం ఇచ్చినందుకు ఆ దేవుని రుణం ప్రాణం బదులిచ్చినా సరిపోదేమో అనేంతగా ఉంటాయి అని కన్నీటిని అదుపు చేయలేకపోయి అలా ఏడుస్తూ ఉండిపోయింది శశి. అభికి ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో అర్థమవ్వలేదు. శశి చెయ్యి పట్టుకొని, సారీ శశి, నేనన్నీ గుర్తుచేశాను. అలా ఏం లేదు అభి అని కళ్ళు తుడుచుకొని, ఇంతకు నీ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, నువ్వు ఏదోలా ఉంటే ఆంటీ అంకుల్ బాధపడతారు కనుక అని నవ్వింది. నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు శశి అని శశినే చూస్తూ అంటాడు అభి. ఉంటానుగాని అభి అని ఆగిపోతుంది శశి. నేను ఇలా ఉండటానికి కారణం ఏంటనేగానీ ప్రశ్న? అవును, కాని నీకు చెప్పాలి అనిపిస్తేనే చెప్పు. ఒక ఫ్రెండుగా నీ బాధ నాతో షేర్ చేసుకోవాలి అనిపిస్తేనే. అసలు నేను బయటికి వచ్చిందే నీతో ఈ విషయం చెప్పుకోవాలి అనిపించి. నా బాధకు కారణం నేను ప్రేమ అని అనుకున్న ఒక అబద్ధం. ఆ అబద్ధం పేరు శ్రీజ అని ఆగిపోతాడు అభి. కాసేపు ఆగి తర్వాత, నేనెప్పుడూ నాలానే ఉండేవాణ్ణి శశి. ఆఫీస్కి వెళ్ళినా నా పని ఏదో నేను చూసుకొని వచ్చేవాడిని. కాని శ్రీజ నన్ను కలిశాక నా ప్రపంచమే మారిపోయింది. శ్రీజ నేను చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్లం. ఒకరోజు నువ్వంటే నాకు చాలా ఇష్టం అభి, నీలాంటివాణ్ణి మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు అని నాకు ప్రపోజ్ చేసింది. నాకు తనంటే ఇష్టమే కనుక ఓకే చెప్పాను. అలా ఒక 5 నెలలు గడిచాక మా ఇంట్లో ఒప్పుకోరు అభి, నన్ను మరిచిపో అని చెప్పి మా కంపెనీ నుంచి వెళ్ళిపోయింది. నా నంబర్స్ అన్నీ బ్లాక్ చేసింది. ఇంక చెప్పాలి అని ఉన్నా గొంతు చెప్పలేక కళ్లనిండా నీళ్లతో అలా ఆగిపోయాడు అభి. అలా అయితే దానికి బాధపడటమెందుకు? మనం వెళ్ళి వాళ్ళింట్లో మాట్లాడితే సరిపోతుంది కదా అభి. లేదు శశి, వాళ్ళింట్లో ఒప్పుకోరు అని నాకు ప్రపోజ్ చేసినప్పుడు తనకు తెలుసు
ఆ ఒక్క మాట చెప్పి నాకు కనిపించకుండా వెళ్ళిపోయింది. నేను చాలా కష్టపడి వెతికి తనతో మాట్లాడాను. నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను అని. కాని ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. దయచేసి నన్ను విసిగించకు. అభి, కలిసాం, లవ్ చేసుకున్నాం, ఇప్పుడు నచ్చలేదు, బ్రేకప్ అయిపోతున్నాం, అంతే. దానికి నువ్వు ఇంతగా మాట్లాడటం నాకేం నచ్చలేదు అంది. మన ఇన్ని నెలల ప్రయాణానికి అర్థమెప్పుడు నువ్వు చెప్పిన ఈ 3 ముక్కలే. అంటే నేను దాన్ని ప్రేమ అని అనలేను శ్రీజా అన్నాను. నువ్వేమైనా అనుకో అభి. ఇక మీదట నన్ను కలవకుండా, నా కాంటాక్ట్ కోసం ట్రై చేయకుండా ఉంటే నాకు అంతే చాలు అని చెప్పేసి శాశ్వతంగా నా జీవితంలోంచి వెళ్ళిపోయింది. కాని అంత త్వరగా నేను తన జ్ఞాపకాల్లోంచి బయటకు రాలేకపోయాను అని కంటినుంచి జారిన నీటిని తుడుస్తూ చెప్పాడు అభి. తనను మరచిపోవటం నీకు కష్టమై ఉండొచ్చు అభి, కాని మరచిపోవటమే మంచిది. మొన్నటిదాకా మరిచిపోవటం కష్టమనే నేను అనుకున్నాను శశి, కాని నిన్నే తెలిసింది మంచికి మనం దగ్గరయ్యే కొద్దీ చెడుకు తెలియకుండానే దూరమైపోతామని. నిన్న ఒక్కరోజు నా జీవితంలో చాలా బాగున్నట్లు అనిపించింది. ఇక్కడ్నించి వెళ్ళిపోయాక చాలా కాలంగా నాలో ఏదో ఒక ఒంటేభావం కలిగేది. బహుశా అది నన్ను నేను కోల్పోయి ఏమో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఏదైనా మనటి కాని ప్రపంచంలో మనం కలవలేక, అవతలవారితో సమానం కాలేక, నటిస్తూ నలిగిపోతూ బ్రతుకుతామేమో. మనదైన ప్రపంచం కనపడగానే మనసు కూడా కాస్త ఊపిరి పీల్చుకొని నవ్వుకుంటుంది అని ఆపి నవ్వుతూ శశివైపు చూస్తాడు. శశి అభి మాటలు వింటూ అలా నేలవైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? కొంపతీసి మళ్ళీ నన్ను కవిత్వాలు కొటేషన్లు బాగా రాస్తున్నావు, ఇంకా రాయి అని అనవు కదా అంటాడు అభి నవ్వుతూ. శశి కూడా నవ్వి వెళదామా అంటుంది. ఇద్దరూ మళ్ళీ ప్రయాణం మొదలుపెడతారు, మంచి స్నేహితులుగా. శశి అభి ఇద్దరూ రూపా శ్రీనివాస్లను కలిసి వస్తారు. శ్రీను అభి వేరే ఫ్రెండును కలిసి వస్తామని బయటికి వెళ్తారు. ఏంటే, నిన్న రాత్రి నువ్వు మెసేజ్లో చెప్పినది విని అసలు అభితో ఇంక మాట్లాడవు అనుకున్నాను. ఇద్దరూ కలిసే వచ్చారు అంటుంది రూపా. లేదు రూపా, అభి ఇప్పటిదాకా చిన్న అయోమయంలో ఉన్నాడు. ఇప్పుడే అన్నీ రియలైజ్ అవుతున్నాడు. అభి మారిపోయాడు అనుకున్నది అబద్ధం. అభి ఎప్పట్లానే ఉన్నాడే, చాలా మంచివాడు అంటుంది శశి కాస్త ఆలోచిస్తూ. నేనొక విషయం చెప్పాలి. నేను అరుణ్ లవ్ చేసుకుంటున్న విషయం మా ఇంట్లో చెప్పేశాను. అవునా? శ్రీను కాస్త గోలచేసి తర్వాత ఒప్పుకున్నాడు కదూ. అంకుల్కు ఎలానో అరుణంటే మంచి అభిప్రాయమే ఉంది. ముందు చాలా కోప్పడ్డాడు, మనవాళ్లను చేసుకోకుండా ఇలా ఏంటని. అరుణ్ నా జీవితంలో నా ప్రతి అడుగులో ఎలా తోడుగా ఉన్నాడో, ఉంటాడన్న నమ్మకం నాకు ఎంత ఉందో చెప్పాక ఒప్పుకున్నాడు. అయితే తర్వాత పెళ్ళే అన్నమాట. అవునే, నాకు తెలిసి ఇప్పుడు అభి అన్నయ్య అరుణ్ దగ్గరికే వెళ్ళి ఉంటారు. అయ్యుండొచ్చు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అభి శ్రీను వస్తారు. శశి అభి తిరిగి వచ్చేస్తారు. వచ్చాక అభి శశి గుమ్మంలో కూచొని మాట్లాడుకుంటూ ఉంటారు. శశి, నీకు అరుణ్ తెలుసా అని అడుగుతాడు అభి. తెలుసు, చాలాసార్లు షాప్కు వస్తాడు, చాలా మంచివాడు. అన్నిటికంటే మించి వాళ్ల ఇద్దరిదీ ఒకటే ఆలోచన విధానం. అరుణ్ సెటిలయ్యి చాలా రోజులవుతోంది. రూపాయి షాప్ పెట్టి లోన్సొచ్చాక పెళ్లి చేసేసుకుందాం, ఈ షాప్ అది క్లోజ్ చేసేయ్ అంటాడనుకుంది. కాని అరుణ్ వచ్చి చాలా ధైర్యం చెప్పాడు. ఇప్పుడు చాలా వరకు అంతా సర్దుకుంది, షాప్ కూడా బాగా రన్ అవుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పింది శశి. ఇందాక నేను కలిశాను, చాలా హానెస్ట్ పర్సన్ లాగా అనిపించాడు. సరే, లోపలికి వెళదామా అంటుండగా రుక్మిణి వస్తూ కనిపించింది. అమ్మా అంటూ చిన్నపిల్లలా రుక్మిణి దగ్గరకు పరిగెత్తింది శశి. రుక్మిణితో పాటు అందరూ లోపలికి వచ్చారు. శశి నీళ్లు తెచ్చి రుక్మిణికు ఇస్తుంది. ఆటోవాడు ఇటు దింపాడు. ఎలానో శశి ఇక్కడే ఉంది కదా అని ఇలా వచ్చేశాను అంటుంది రుక్మిణి. మంచి పని చేశావు. పెద్దావిడకు ఎలా ఉంది అని అడుగుతుంది సుభద్ర. బాగానే ఉంది, ఇప్పుడు కాస్త కుదుటపడింది. పోనీలే, పదండి భోజనాలు చేసేద్దాం అంటాడు పార్టు. అందరూ భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అలా చిన్నప్పటి విషయాలు వింటూ మాట్లాడుతూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తుంది అభికి. ఒకవేళ అమ్మ కనుక కాల్ చేసి రమ్మనకపోతే నేనిక్కడికి వచ్చేవాణ్ణి కాదు. చాలా చాలా థాంక్స్ శశి అనుకుంటాడు అభి మనసులో. శశివైపు చూస్తూ అలా సంతోషంగా 4 నెలలు గడిచాక అభి తిరిగి కంపెనీకి ప్రయాణమవుతాడు. అభి శశి 4 నెలల్లో ఇంకా మంచి స్నేహితులుగా దగ్గరవుతారు. సుభద్ర, పార్టు, రుక్మిణిలో కూడా అభి పద్ధతి చాలా బాగా నచ్చుతుంది. రాత్రి ట్రైన్, సాయంత్రం అభి అన్ని సర్దుకుంటుంటే శశి సహాయం చేస్తూ ఉంటుంది. అంతలో సుభద్ర వచ్చి, శశి, సుందరమ్మగారు ఆవకాయ ఇస్తానన్నారు, కొంచెం తీసుకొస్తావమ్మా అంటుంది.
తను అభికి సహాయం చేస్తూ. శశి వెళ్ళాక అభికి కాస్త దగ్గరగా వచ్చి, నాన్నా, అభి, నిన్నొక మాట అడగాలిరా అంటుంది సుభద్ర. ఏంటమ్మా, చెప్పు. శశి మీద నీ అభిప్రాయమేంటి? అభిప్రాయమంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నావమ్మా? ఏమీ లేదురా, నాకు మీ నాన్నకు శశి అంటే చాలా ఇష్టం. నీకు తెలుసు కదా, శశి ఇంటి కోడలైతే బావుంటుందని మా ఉద్దేశం. నీ అభిప్రాయమేంటో చెప్తే ఒక నిర్ణయం తీసుకోవచ్చని. మహాలక్ష్మిని ఈ ఇంటి కోడలిగా తెస్తానంటే నేనెందుకు కాదంటానమ్మా? కాకపోతే అన్నీ మనమే అనుకుంటే సరిపోదుగా, అవతలివారు కూడా మనల్ని ఇష్టపడాలిగా. అనేంట్రా, శశి నిన్ను కాదంటుందనా నీ అభిప్రాయం? అంటుంది అభికి సామాన్లు అందిస్తూ. ఏమో అన్నా అనొచ్చు. సరే, నా అభిప్రాయం అడిగావు, చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టమమ్మా. సరేరా అని బయటకు వస్తుంది సుభద్ర. మిగతావి అన్నీ సర్దుకొని మొత్తం అన్నీ ఒకచోట పెట్టి కాసేపు కూర్చుని బయటకు వస్తాడు అభి. ఆంటీ, ఇదిగో ఆవకాయ అని ఇస్తుంది శశి. అన్నీ సర్దివచ్చి అలసటగా కూర్చున్న అభి శశి వైపు చూస్తూ, అని కొద్దిగా నా బ్లాక్ బ్యాగ్లో పెట్టగలవా ప్లీజ్ అంటాడు. షూర్, దానికి ప్లీజ్ ఎందుకు అని నవ్వి బ్లాక్ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. అంతా ఫుల్ అయిపోయిందని క్లోజ్ చేసి సైడ్ జిప్ తెరుస్తుంది. అందులో డియర్ శశి అని ఒక లెటర్ కనిపిస్తుంది. తీసి చదువుదామనుకుని ఇచ్చాకే చదువుదాంలే అని ఇస్తాడుగా అని అనుకుని డబ్బా పట్టి వచ్చేస్తుంది. శశి సుభద్ర టిఫిన్ చేస్తూ ఉంటారు. అభి వచ్చి, నేనొకసారి రుక్మిణి ఆంటీకి కనిపించి వస్తానమ్మా, వెళ్ళొస్తానని చెప్పేసి వస్తాను అని బయలుదేరతాడు. చిన్నగా తలుపు కొట్టి, ఆంటీ, నేను అభిని అంటాడు. రుక్మిణి వచ్చి తలుపు తీస్తుంది. అభి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. రాత్రికి బయలుదేరుతున్నానా ఆంటీ? చెప్పి వెళ్దామని వచ్చాను. శశి చెప్పింది బాబూ, సాయంత్రం నేనే అలా వద్దామనుకున్నాను. అభి, నేనొక మాటడుగుతాను, తప్పుగా అనుకోకూడదు అంది రుక్మిణి. చెప్పండి ఆంటీ. శశికి నీకు పెళ్ళైతే బావుంటుంది అని మా అందరి కోరిక. కాని మీ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఇలా మేమనుకోవటం చాలా తప్పు. అందుకే మేము ఎప్పుడు మీ ఇద్దరి దగ్గర ఈ ప్రసక్తి తీసుకురాలేదు. కాని ఇప్పుడు చెప్పవలసిన సమయం అనిపించింది కనుక అడుగుతున్నాం. నీ అభిప్రాయమేంటి? ఇందాకే అమ్మ కూడా అడిగిందాంటీ. నీటానికి ఆ విషయం గురించి మీతో ఒక చిన్న విషయం చెప్పుదామని వచ్చాను. నాకు శశి అంటే ఇష్టమే ఆంటీ. కాని శశి నన్ను ఒప్పుకుంటుంది అనే నమ్మకం నాకు ఏమాత్రం లేదు. అందుకే ఈ విషయం మీరు తనతో మాట్లాడాలి అనుకుంటే మీరే మాట్లాడండి. ఒకవేళ అమ్మగాని నాన్నగాని అడిగితే వాళ్లమీద ఉన్న ప్రేమతో శశి కాదనలేకపోవచ్చు. కనుక ఖచ్చితంగా మీరే మాట్లాడండి తనతో. సరే అభి, నేనే అడుగుతాను. ఇక నేను వెళ్తాను ఆంటీ అని చెప్పి వచ్చేస్తాడు అభి. రాత్రి స్టేషన్కు అభితో పాటు దింపటానికి పార్టు శశి వెళ్తారు. స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. శశి ట్రైన్తో పాటు అభి రాసిన ఉత్తరం కోసం కూడా చూస్తూ ఉంటుంది. ట్రైన్ వచ్చే ఆగింది. పార్తూ అభి అన్ని బ్యాగ్లు ట్రైన్లో పెడుతున్నారు. బ్లాక్ బ్యాగు శశి చేతిలో ఉంది. దాన్ని అభి చేతికి ఇవ్వబోతూ వాటర్ తాగి ఇస్తాను అని బెంచ్ మీద పెట్టి వాటర్ బాటిల్తో పాటు లెటర్ కూడా తీసుకుని దాచి కొన్ని నీళ్లు తాగి బాటిల్ మళ్ళీ పెట్టేస్తుంది. బ్యాగు అభికి ఇచ్చేసి బాయ్ చెప్పేసి శశి పార్తూ తిరిగి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి శశి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. రుక్మిణి శశి ఇద్దరూ భోజనం చేస్తూ ఉంటారు. శశి, నేనొక విషయం చెప్పాలి. ఏంటమ్మా, చెప్పు. అది పార్తూ అన్నయ్యకు సుభద్రకు నీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీతో ఎప్పుడూ అనకపోయినా నువ్వు వాళ్ళ ఇంటి కోడలైతే బావుంటుంది అని అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఈ విషయం వాళ్ళు నిన్ను అడిగితే నువ్వు ఎక్కడ కాదనలేవు అని నన్నే నీతో మాట్లాడమన్నాడు అభి. అంటే అభికి ఈ విషయం తెలుసా? తెలుసు. ఆంటీ అడిగితే మహాలక్ష్మిని ఇంటి కోడలిగా తెచ్చుకుంటానంటే నాకేం అభ్యంతరం అన్నాడట. నాతో మాత్రమెందుకో నువ్వు ఒప్పుకోవు అని అన్నాడు. నీ మనసులో ఏముద్దేశముందో మాకు తెలియదు కదా. నువ్వు నీ నిర్ణయమేంటి అనేది ఆలోచించుకొని చెప్పు. మా నలుగురిలో ఎవ్వరితో చెప్పినా పర్వాలేదు. సరేమ్మా, నాకొంచెం టైం కావాలి అని తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది శశి. అభికి నన్నంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకేం అభ్యంతరం లేదా? లేక ఆంటీ వాళ్ళకలా చెప్పి అసలు విషయం నాతో చెప్పాలి అనుకున్నాడా? ఒకవేళ తనకు ఇది నిజంగా ఇష్టమైతే? అభి మంచివాడు, సంస్కారమున్న మనిషి. అమ్మకు, ఆంటీకి, అంకుల్కి అందరికీ బాగా ఇష్టం. ఒకవేళ నేను శాశ్వతంగా వాళ్ళ ఇంటికే వచ్చేస్తానంటే ఆంటీ, అంకుల్ ఎంత సంతోషపడతారో. ఎంత గొప్ప సంస్కారం వాళ్ళది.
మనసులో ఇన్ని రోజులు ఇలాంటి ఆలోచన ఉన్నా కూడా నా అభిప్రాయం తెలియకుండా మాట అనకూడదు అని ఎప్పుడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. అభి మాత్రం తక్కువ కాదు, వాళ్ళకి తగిన కొడుకు. లేకపోతే ఆంటీ అంకుల్ చేత అడిగించవద్దని నేరుగా అమ్మతోనే చెప్పాడు. నా గురించి, నా భావాల గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించి జాగ్రత్త తీసుకునే మనుషులు ఇంతకంటే ఇంకేం కావాలి నాకు అని ఆలోచిస్తూ అలా టేబుల్ వైపు చూస్తే అక్కడ అభి రాసిన లెటర్ కనిపిస్తుంది. అరే, ఈ మాటల దృష్టిలో పడి ఈ లెటర్ సంగతి మర్చిపోయాను అని దాన్ని తీసుకుని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. నాకోసం రాసిన లెటర్ నాకు ఇవ్వలేదు అంటే అర్థమేంటి? అనవసరంగా తీసుకున్నానా? చదవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవడంతో ఎవరే అని చూస్తుంది. అభిమన్యు అని ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో అభి, చెప్పు. లెటర్ నీకిద్దామని రాశాను, కాని ఎందుకో ఇవ్వలేకపోయాను. నువ్వు తీసుకోవటం నేనూ చూశాను శశి. చదివాక నాకు మెసేజ్ చెయ్యి. బాయ్ అని కట్ చేసేస్తాడు. అభి అనేలోపు కట్ చేసేస్తాడు. శశి లెటర్ ఓపెన్ చేస్తుంది. డియర్ శశి, నీతో నేరుగా చాలా మాటలు చెప్పాలని ఉంది. నీ చెయ్యి పట్టుకుని నీ కళ్ళల్లోకి చూస్తూ చాలా చెప్పాలి అనుంది. కాని నీ ఎదురుగా నిలబడి చెప్పలేను. కారణం నాకు తెలియటం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం శశి. ఈ మాట చెప్పే అర్హత నాకు ఉందో లేదో కూడా తెలియదు. నా గురించి నీకు అంతా తెలుసు కనుక నన్ను ఇష్టపడతావని నేననుకోను. కాని నా మనసులో మాట నీకు చెప్పకుండా ఉండటం ఎందుకు నాకిష్టం లేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను శశి. ప్రస్తుతం నేను ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేపలా ఉన్నాను. తిరిగి సముద్రంలోకి నువ్వే చేర్చాలి. నేను రాసిందాంట్లోగాని ఇలా భావించడంలోగాని తప్పు ఉంటే క్షమించు. ఐయామ్ సారీ అని రాశాడాకర్లో. శశి ఉత్తరం తీసి మడతపెట్టి ఒక పుస్తకంలో పెట్టి ఫోన్ తీసుకుని అభిమన్యు అని ఉన్న నెంబర్కు, నీ లెటర్లో తప్పు ఉంటే సరిచేయమన్నావు కదా, సరిచేయనా అని మెసేజ్ పంపింది శశి. వెంటనే చెయ్యి అని రిప్లై వచ్చింది. లెటర్ తీసుకుని నీ అని కొట్టేసిన దాని పక్కన మళ్ళీ నీ అభిమన్యు అని రాసి ఫోటో తీసి పంపించింది శశి. అభి అది చూసి చాలా సంతోషించాడు. వెంటనే ఫోన్ చేసి, నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు శశి అన్నాడు సంబరంగా. నిన్ను కాదనడానికి కారణాలు ఏముంటారబి అంది శశి. మరి శ్రీజ? ఆ విషయం మర్చిపో. ఆ కారణం గురించి నిన్ను వదులుకునే అంత తప్పుగా నేనా విషయాన్ని తీసుకోలేదబి. థ్యాంక్యూ శశి. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ అబి. అలా కాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు. శశికి ముందుగా ఈ విషయం పార్దుతో చెప్పాలి అనిపించింది. అలా ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయం పార్దు, సుభద్ర ఇద్దరూ శశి వాళ్ళ ఇంటికి వస్తారు. శశి అప్పుడే తయారవుతూ ఉంటుంది. హాల్లో ఏవో మాటలు వినపడుతుంటే వచ్చి చూస్తే పార్దు, సుభద్ర రుక్మిణితో ఏదో సీరియస్గా మాట్లాడుతూ కనిపిస్తారు. ఆంటీ, అంకుల్, నేనే వద్దామనుకుంటున్నాను. శశి, నిన్న అమ్మ అడిగిన విషయం ఏమాలోచించావమ్మా అంటాడు పార్దు సూటిగా. ఒక్క నిమిషం అంకుల్ అని శశి తన గదిలోకి వెళ్తుంది. శశి అలా వెళ్ళిపోవటంతో ముగ్గురు కాస్త కంగారు పడతారు. ఓ 3 నిమిషాల తర్వాత శశి అభిరాసిన లెటర్ తీసుకొచ్చి పార్దు చేతిలో పెట్టింది. పార్దు మౌనంగా చదివి శశి వైపు చూస్తూ నవ్వుతూ, మా ఇంటికి వస్తావమ్మా అని అడుగుతాడు ఆనంద బాష్పాలతో. లేదంకుల్, వచ్చేస్తున్నాను అని పార్దు భుజం మీద తల పెట్టుకుని కళ్ళనీళ్లు తుడుచుకుంటుంది శశి. పార్దుం శశిని ఉదురుకు ముద్దు పెట్టుకుని, నా బంగారు తల్లి అని మురిసిపోతాడు. అలా 3 నెలల తర్వాత చాలా సింపుల్గా అందంగా శశి అభిల పెళ్లి జరిగింది. అస్సలు కలవవు అనుకున్న 2 దారులు కలిశాయి. ఇరు మనసులు ఒక్కటై మురిశాయి. ఆ ఇరు మనసులకే కాక వారి మంచిని కోరుకునే మరో 3 హృదయాలకు ఒక అద్భుతమైన పండుగ ఈ పెళ్లి.